Dear students, let's continue with the concept of ideals. Ideals concept meede we will discuss some examples. So rendu examples kuda important. First example, you may be given for short answer questions, and second one you may be given for essay type questions, as well as short answer questions. Okay, and ee rendu examples kuda chala simple problems. Actually you can understand them very easily. So first one chudandi, give an example of a subring which is not an ideal. అంటే అర్థం ఏమి, సబ్రింగ్ అవ్వాలి కానీ ఐడియల్ కాకూడదు. ఓకే, దీనికి వీ కెన్ కన్సిడర్ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఈజ్ ఎ రింగ్ కదా. దానికి మనకు సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ సబ్ రింగ్ అనేది ఆల్రెడీ మనము కన్సిడర్ చేసాం. సో సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ సాటిస్ఫైస్ ఆల్ ద రింగ్ ప్రాపర్టీస్ and hence it is a subring of the real numbers, set of real numbers. Kani set of rational numbers is not an ideal ante it does not satisfy the condition of ideal. Ideal concept satisfy cheyadu. Ideal condition enti, two conditions, a comma b belongs to you aithe a minus b belongs to you kada. First condition, first ikkada manaku u place lo em undi, q undi. So first condition okay, it satisfies. But when you come to second condition లో ఏముంది, a belongs to u, r belongs to r. అంటే మనం తీసుకోవాల్సింది ఒక ఎలిమెంట్ యూలో తీసుకోవాలి, ఇంకో ఎలిమెంట్ ఆర్లో రింగ్లో తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఎలిమెంట్ ఇన్ క్యూలో ఒక ఎలిమెంట్ తీసుకుని రియల్ నెంబర్స్లో ఒక ఎలిమెంట్ తీసుకుని ఏఆర్ కామా ఆర్ఏ అంటే ఆ రెండిటి ప్రోడక్ట్ మళ్ళీ ఎక్కడుందని ప్రూవ్ చేయాలి, క్యూలో ఉందని చెప్పాలి, అంతేనా. సో అది చెప్పడానికి యూ కెన్ కన్సిడర్ ఎనీ ఎగ్జాంపుల్. క్యూలో సపోజ్ ఐ కెన్ సే సమ్ 2/3 బిలాంగ్స్ టు క్యూ. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో సమ్ √5 తీసుకుందాం. అప్పుడేమో √5 సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో మనకి అన్ని నెంబర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఐ విల్ టేక్ సమ్ √5 తీసుకున్నప్పుడు 2/3 ఇంటూ √5. ఏఆర్ అంటే 2/3 ఇంటూ √5 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 2√5/3. కానీ 2√5/3 అనేది క్యూలో ఉంటుందా, మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండదు కదా. ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు ఏఆర్ కామా ఆర్ఏ అనే సెకండ్ కండిషన్ తీసుకున్నప్పుడు మనకు అది సాటిస్ఫై కాదు. కాబట్టి యూ కెన్ సే దట్ సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ is a subring but it is not an ideal of R. So that is an example for which is a subring but not an ideal. Now second example chudandi, this is also a very simple example. If u1 comma u2 are two ideals of a ring R, then u1 plus u2 equal to x plus y such that x belongs to u1 comma y belongs to u2 is also an ideal of R. So that is a very 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 simple concept. సో మనం ఇక్కడ ఏం చేయాలి, u1 ప్లస్ u2లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయనేది ఇంపార్టెంట్. మనం అక్కడ ఫస్ట్ ఒక థీరం ప్రూవ్ చేసాం కదా లాస్ట్ సెషన్లో, ఏంటి, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ సచ్ దట్, లేదా ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ఏ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇస్ అన్ ఐడియల్ అని ప్రూవ్ చేసాం కదా. అంటే మనం ఏదైతే ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడియల్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం u1 ప్లస్ u2ని ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాము. u1 ప్లస్ u2లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, x ప్లస్ వై సచ్ దట్ x బిలాంగ్స్ టు u1 కమా y బిలాంగ్స్ టు u2. అంటే వన్ ఎలిమెంట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ u1 అండ్ ద అదర్ ఎలిమెంట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ u2 అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద సమ్ ఆఫ్ బోత్ ఎలిమెంట్స్. ఈ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఈ ఫామ్లో ఎలిమెంట్స్ ఉన్న సెట్ని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకే, సో యాజ్ యూజువల్ ఐడియల్ అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, u1 u2 ఆర్ ఐడియల్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈస్ నాన్ ఎంప్టీ. రెండిట్లో ఐడియల్స్ కాబట్టి కంపల్సరీగా ఏది ఉన్నా లేకపోయినా జీరో ఎలిమెంట్ ఉంటుంది. సో 0 బిలాంగ్స్ టు u1, 0 బిలాంగ్స్ టు u2 కాబట్టి 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 and hence you can say that u1 plus u2 is not equal to 5 and u1 plus u2 is a subset of R. ఇప్పుడు మనము we will come to the conditions of ideal. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. a comma b belongs to u1 plus u2 అండ్ r belongs to r తీసుకుందాము. a comma b belongs to u1 plus u2 అని తీసుకున్నప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది, x1 plus y1, b x2 plus y2, where x1 comma x2 belongs to u1, y1 comma y2 belongs to u2 కదా. ఇప్పుడు a minus b ఈక్వల్ టు
x1 ప్లస్ y1 మైనస్ x2 ప్లస్ y2. సో సింప్లిఫై చేసామనుకోండి, ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా మనకి x1 మైనస్ x2ని x అనుకుంటే ఆ x అనేది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, u1లో ఉంటుంది. y1 మైనస్ y2ని y అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ u2. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇన్ ఎ సిమిలర్ వే యూ కెన్ సే దట్ ద సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ మీకు ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి జస్ట్ యూ కెన్ గో విత్ దట్. In the next session we will కన్సిడర్ సమ్ మోర్ థీరమ్స్. ఇంకా మనకు ఈ ఐడియాస్లోనే వీ హ్యావ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. సో విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ.